హలో స్టూడెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ పైన వన్ మోర్ సెషన్కి మీ అందరికీ స్వాగతం. మన యాప్ మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడ డౌన్లోడ్ ప్లే స్టోర్లో మీరు సురేష్ సార్స్ కాంపిటేటివ్ క్లాస్ అని టైప్ చేయగానే మనకి యాప్ వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన కోర్సెస్ మీకు అందులో అందుబాటులో ఉంటాయి. అతి తక్కువ ప్రైసెస్లో అతి ఎక్కువ క్వాలిటీతో క్లాసెస్ అందిస్తున్నాను. యూ కెన్ చెక్ దమ్. సో ఇవాళ టాపిక్లోకి మనం వెళ్దాము. ఈరోజు మనం టేకప్ చేస్తున్న టాపిక్ మార్కప్ ప్రైస్ అండ్ డిస్కౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్లో అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, మార్కప్ ప్రైస్ మరియు డిస్కౌంట్. సో జనరల్గా మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, షాప్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేద్దామని దాన్ని పట్టుకుంటే పీసీఎస్ స్టిక్కర్ ఆన్ దట్, దానిపైన ఒక ప్రైస్ ఉంటుంది, స్టిక్కర్ ప్రైస్ ఉంటుంది. తర్వాత మనం దీని ప్రైస్ ఎంత అంటే స్టిక్కర్ పైన ఉన్నది చెప్తారు. డిస్కౌంట్ ఏమైనా ఇవ్వరా అని అడుగుతూ ఉంటాం. సో వాళ్ళు దానిపైన కొంత డిస్కౌంట్ ఇచ్చి మనకి ఇస్తూ ఉంటారు. ఆ స్టిక్కర్ పైన ఉన్న ప్రైస్ లేదా దానిపైన ఉన్న ఎంఆర్పి on which we ask further discount is called markup price. సో జనరల్గా మన దుకాణదారులు ఏం చేస్తారంటే, షాప్కీపర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక వస్తువుని ఒక పర్టికులర్ ప్రైస్కి కొన్నాక దాన్ని మార్కప్ చేస్తారు. దాన్ని ప్రైస్ పెంచి స్టిక్కర్ వేస్తారు. మళ్ళీ కస్టమర్ అడిగినప్పుడు కొంత డిస్కౌంట్ ఇచ్చి ఇస్తారు. సో దట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఫైనల్ ప్రైస్ వాళ్ళు ఒరిజినల్గా కొన్న ప్రైస్ కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన ఒక వస్తువుని 100 రూపీస్కి కొన్నాడు అనుకోండి. ఆయన వస్తువుని 100 రూపీస్కి కొన్నాడు అనుకోండి. ఈ 100 ఏమవుతుంది, మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో దీన్ని ఆయన 30% మార్కప్ చేశాడు. ఆయన ఏం చేశాడు, 30% మార్కప్ చేశాడు. మార్కప్ చేశాడంటే పెంచాడు అనుకోండి. సో పెంచితే ఎంత అవుతుంది, అది 130 అవుతుంది. లెట్స్ సే దీనిపైన 10% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి. లెట్స్ అస్యూమ్ దెర్ ఇస్ అ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆఫ్ దిస్. సో 130లో 10% అంటే ఎంత, 13 రూపాయలు. 130లో 13 రూపాయలు తీస్తే 117. సో దిస్ 117 విచ్ యూ గెట్ అట్ ద ఎండ్ ఈజ్ యువర్ సెల్లింగ్ ప్రైస్. అంతేనా? ఫైనల్గా కస్టమర్ మనకి పే చేస్తుందంతా 117 రూపాయలు, మనకు అయ్యిందంత 100 రూపాయలు. రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత, 17 రూపాయలు. ఈ 17 రూపాయలే మన ప్రాఫిట్. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మార్కప్ ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మీరు ఇది మీ మైండ్లో పడాలి. సో కాస్ట్ ప్రైస్ని ఫస్ట్ మనం మార్కప్ చేస్తాము, ఇంక్రీజ్ చేస్తాము. దానిపైన ఫర్దర్ మనం డిస్కౌంట్ ఇస్తే అప్పుడు ఫైనల్గా వచ్చేదాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఈ సెల్లింగ్ ప్రైస్కి ఒరిజినల్ కాస్ట్ ప్రైస్కి మధ్య ఉన్న డిఫరెన్సే మనకు వచ్చే ప్రాఫిట్. ఓకేనా? మరి ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో ప్రతిసారి ఇలా వేస్తామా, ఇంతకంటే ఏమైనా ట్రిక్స్ ఉంటాయా అని క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీరు చూస్తారు. మంచి మంచి ట్రిక్స్తో ఈజీగా మనం సాల్వ్ చేసే మెథడ్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ టేక్ ఏ లుక్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మర్చెంట్ డిసైడెడ్ టు మార్కప్ హిస్ గుడ్స్ బై 20%. 20% మార్కప్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. దెన్ ఆఫర్ 10% డిస్కౌంట్. వాట్ విల్ బి పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్? చూడండి, 20% మార్కప్ చేసాడు, 10% డిస్కౌంట్ ఇచ్చారు. ఇందాక వేసినట్టు వేశారనుకోండి, 100 20% మార్కప్ చేశారు ప్లస్ 20%, అప్పుడు ఎంత అవుతుంది, 120 అవుతుంది. ఈజీ నెంబర్స్. సో దీనిపైన 10% డిస్కౌంట్ ఇచ్చాడు, సో మైనస్ వేసాను. 120%లో 120లో 10% అంటే 12 రూపాయలు. 120లో 12 రూపాయలు తీస్తే 108 రూపాయలు. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 8 రూపీస్ వచ్చింది. ఈ 8 అనేది ఏంటి, ప్రాఫిట్, విచ్ మీన్స్ 8% ప్రాఫిట్. 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ కాబట్టి 8 అనేది ప్రాఫిట్, కాబట్టి 8/100 ఈజ్ 8%. సో సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇది కామన్ సెన్స్తో డైరెక్ట్గా ఒకే ఒక్క స్టెప్లో మనం సాల్వ్ చేసేయచ్చు. కొన్ని క్వశ్చన్స్ ఇలా డైరెక్ట్గా ఉండవు. డైరెక్ట్గా ఉండని క్వశ్చన్ కూడా ఫాస్ట్గా చేసే మెథడ్స్ నేను చెప్తాను. అటెన్షన్ పే చేయండి. ఏ సూపర్ స్టోర్ మార్క్స్ ఇట్స్ గుడ్స్ బై ఎ సర్టెన్ పర్సంటేజ్. చూసారా, ఇక్కడ ఎంత పర్సంటేజో చెప్పలా, ఓవర్ ద పాస్ట్ ప్రైస్. బేసిక్గా ఇది కాస్ట్ అనుకోండి. అండ్ దెన్ ఆఫర్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 40%. తర్వాత 40% డిస్కౌంట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. యూజింగ్ దిస్ మెథడ్ దే మేక్ 5% ప్రాఫిట్. ఈ మెథడ్ ద్వారా ఫైనల్గా వాళ్ళకి ఎంత వస్తుందమ్మా, 5% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫైండ్ ద పర్సంటేజ్ బై విచ్ ద గుడ్స్ వర్ మార్క్డ్ అప్. ఎంత పర్సంటేజ్ మార్కప్ చేశారు అని ఇక్కడ క్వశ్చన్. అర్థమవుతుందా? సో ఇట్లాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ వన్ మెథడ్. ఒక చిన్న టేబుల్ వేసుకోండి. నేను చెప్పేటప్పుడు ఏదైనా కొన్ని సిస్టమేటిక్గా చెప్తూ ఉంటాను. సిస్టమేటిక్గా చేయడం వల్ల మనం మర్చిపోవడం కానీ కన్ఫ్యూజ్ అవ్వడం కానీ ఉండదు. సో మనం ఏం చేద్దామంటే, మూడింటికి కలిపి ఒక టేబుల్ వేసేద్దాం. సిపి, ఎంపీ అంటే మార్కప్ ప్రైస్, అండ్ దెన్ ఫైనల్గా మనకు వచ్చేది ఏంటమ్మా, సెల్లింగ్ ప్రైస్. సరేనా? ఇలా ఒక టేబుల్ రాసేసుకుందాం. టేబుల్ రాసుకున్నాక ఇన్ఫర్మేషన్ ఫిల్ చేద్దాం. ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఎంత మార్కప్ చేశాడో మనకు తెలియదు, కానీ 40% డిస్కౌంట్ ఇచ్చాడని చెప్పారు. సో మనకి మార్కప్ ప్రైస్ తెలియదు. లెట్స్ అస్యూమ్ మార్కప్ ప్రైస్ యాజ్ 100. మార్కప్ ప్రైస్ 100 అనుకుంటే
మనకి 40% డిస్కౌంట్ దానిపైన ఇచ్చారనుకోండి, ఎంత అవుతుంది అది? ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. అంతే కదా, సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 60. ఈజ్ దట్ క్లియర్? మార్కప్ ప్రైస్ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ 60 అవుతుంది. మనకి క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే దే మేక్ ఏ 5% ప్రాఫిట్ అన్నారు. మరి 5% అంటే అర్థం ఏంటమ్మా? 5% ఈజ్ 1/20. సో సిపి అనేది 20 అయితే ఎస్పీ ఎంత అవుతుంది? 21 అవుతుంది. అంతే కదా, మనం ఫస్ట్ నుండి చేస్తున్నాం, మనం ఫ్రాక్షన్స్ని ఉపయోగించి సాల్వ్ చేస్తాం. వెనెవర్ యూ సీ 5% ఇట్ ఈస్ 1/20. సో 20 ఈజ్ సిపి అండ్ 21 ఈజ్ ఎస్పీ. సో ఎస్పీ ప్లేస్లో 21 వేయండి, సిపి ప్లేస్లో 20 వేయండి. ఇది స్టోరీ, ఇది మన యొక్క స్టోరీ కదా. ఇలా ఉన్నప్పుడు వీటిని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి రెండు లైన్స్లో కూడా ఎస్పీని ఈక్వల్ చేయండి. రెండు లైన్స్లోని ఎస్పీని ఈక్వల్ చేస్తే అప్పుడు సిపికి ఎంపీకి రిలేషన్ మనం తీసుకురావచ్చు. ఈ కాస్ట్ ప్రైస్కి మార్కప్ ప్రైస్కి రిలేషన్ ఎలా వస్తుంది? వెన్ యూ ఈక్వేట్ ఎస్పీ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ రెండు చోట్ల మనం ఎస్పీని ఈక్వల్ చేసుకోగలిగితే మనకి అది చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోగలుగుతాము. ఓకేనా? సో మరి చేద్దామా? సో చేసే ముందు ఇది కొంచెం ఫర్దర్ కట్ చేయడానికి అవకాశం ఉంటే కట్ చేసేయండి. ఇది 5/20s, ఇది ఎంత అవుతుంది? 5/12s. ఇంకా ఫర్దర్ కట్ అవుతుందా? కట్ చేయొచ్చు. ఇంకా 2 10s, 2 6, 2 5s, 2 3s, ఇంతగా మనం కట్ చేసేయచ్చు. సో 5:3 బేసికల్గా, అంతే కదా, మనకి ఈజీగా తెలిసిందే ఇదంతా. ఇది 5, అది 3. ఇప్పుడు 3/27 ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ 7తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 7తో మల్టిప్లై చేయండి. సో ఫైనల్గా మనకి ఎస్పీలు రెండు 21 అయిపోయి. సో 3 × 7 21, ఇది కూడా 21. అండ్ దిస్ వాల్యూ 5/7 అంతా ఇక్కడ రాస్తున్నాను చూడండి. 5/7 ఈజ్ 35. సో ఇప్పుడు 20కి 35కి డిఫరెన్స్ ఎంత? 20కి 35కి డిఫరెన్స్ ఎంత? 15. సో మార్కప్ ఎంత? 15 అనమాట. సో 15/20 × 100. ఇది మార్కప్ పర్సంటేజ్. 15/20 × 100 మనకి ఈజీ. 5 3s, 5 4s, 3/4 అంటే 75%. యువర్ ఆన్సర్ ఈజ్ సింపుల్గా 75%. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ స్టెప్లోనే మనం 40% మన అందరికీ తెలిసిన నెంబరే. 40% అంతా 2/5. 40% అంతా 2/5. అక్కడే మనం వేసేసుకుంటే ఇది 5, అది 3 అని వేసి సరిపోయాయి. సో 40% డిస్కౌంట్ అన్నారు కదా, 2/5 డిస్కౌంట్ కాబట్టి 5 అనేది మార్కప్ ప్రైస్ అయితే 2 డిస్కౌంట్ చేస్తే మనకు వచ్చేది ఎంత? సెల్లింగ్ ప్రైస్ అంతా 3 అవుతుంది. సో 5 3 ఒకే స్టెప్లో మనం రాసేయచ్చు ఇంత కష్టపడకుండా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ప్రతి ఈజీ వేలో మనం సాల్వ్ చేయగలిగే క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రేడర్ అలౌస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద గుడ్స్. 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. హీ స్టిల్ మేనేజెస్ టు మేక్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 17% ఆన్ కాస్ట్ ప్రైస్. వాట్ విల్ బి ప్రాఫిట్ పర్సంటేజ్ హ్యాడ్ ద ట్రేడర్ సోల్డ్ ద గుడ్స్ ఎట్ మార్కెట్ ప్రైస్. ఒకవేళ మార్కెట్ ప్రైస్లోనే తను అమ్మి ఉంటే తనకి ఎంత ప్రాఫిట్ వచ్చేది? సో బేసిక్గా ట్రేడర్ ఏమో 10% డిస్కౌంట్ ఇస్తున్నాడమ్మా మార్కెట్ ప్రైస్ పైన. సో ఇలా రాసుకోండి. మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇందాక అనుకున్నట్టే రాసేసుకోండి. కాస్ట్ ప్రైస్ మనం రాసుకున్నాక ఇక్కడ ఏం చెప్తున్నారు? 10% డిస్కౌంట్. సో 10% అంటే అర్థం ఏంటి? 1/10. కాబట్టి ఇది 10 అయితే ఇదేమవుతుంది? 9 అవుతుంది. డిస్కౌంట్ కదా, అందులో ఒకటి తీసేయండి. డిస్కౌంట్ అంటే ఏంటి? తీసివేయాలి. సో 10 నుంచి 1 తీస్తే 9. సో మార్కప్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ రాసేసాను. తర్వాత హీ స్టిల్ మేనేజెస్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 17% అన్నారు. అంటే అర్థం ఏంటి? ఇది 100 రూపాయలు అయితే ఇది 117 అవుతుంది. 17% అంటే అర్థం ఏంటి? 17/100. కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ 117 రూపాయలు అవుతుంది అని అర్థం. ఇది 100, ఇదేమో 117. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అడుగుతోంది ఏంటి? ట్రేడర్ మార్కెట్ ప్రైస్లోనే అమ్ముంటే ఎంత ప్రాఫిట్ వచ్చేదో అని అడుగుతున్నాడు. సో దానికంటే ముందు మనం చేయాల్సింది ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. అప్పుడే మనం ఈ రెండింటికి మన రిలేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. సో 9 దేంతో తగ్గుతుందమ్మా? చాలా చాలా ఈజీ, చెప్పేయాలి మీరు. 13 9s ఎంత? 117 కదా. 13 10s ఎంత? 130. 130 నుంచి 13 తీయండి. సో ఇక్కడ ఏం చేయాలి? ఇంటూ 13 వేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంటూ 13 వేస్తే సరిపోతుంది. సో యువర్ మార్కప్ ప్రైస్ ఈజ్ 130. సో ఇక్కడ ఏమంటున్నాడు? డిస్కౌంట్ ఇవ్వకుండా మార్కప్ ప్రైస్లోనే అమ్మి ఉంటే, మార్కెట్ ప్రైస్ అన్నా మార్కప్ ప్రైస్ అన్నా ఒకటే, అంటే 130కే అమ్మి ఉంటే ప్రాఫిట్ ఎంత? 130కే అమ్ముంటే ప్రాఫిట్ ఎంత? 30%. కాస్ట్ ప్రైస్ ఏమో 100, మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది? 130. సో ప్రాఫిట్ ఎంత అవుతుంది? 30%. చాలా ఈజీగా మనం సాల్వ్ చేయాలి. సో జస్ట్ మేక్ ష్యూర్ యూ రైట్ ఎ టేబుల్ అండ్ దెన్ ఈక్వేట్. అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఉన్న రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే 2 సినారియోస్ ఇచ్చారు. 2 సినారియోస్లోని ఎస్పీ కామన్.
ఒక దాంట్లో మార్కెట్ ప్రైస్ వాల్యూ ఇచ్చాడు, ఇంకో దాంట్లో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చాడు. మరి ఈ కాస్ట్ ప్రైస్ని ఆ మార్కెట్ ప్రైస్ కూడా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎస్పీ వాల్యూ సేమ్ చేసేసుకోవాలి. రెండు చోట్ల ఎస్పీ వాల్యూ సేమ్ చేస్తే అప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాము. దాట్ ఈస్ ద హోల్ లాజిక్ బిహైండ్ రైటింగ్ దిస్ టేబుల్. అంతకు మించి ఏమీ లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. A merchant sold goods at 10% discount and earned a profit of 20%. What would be the percentage of profit if no discount was offered? No discount was offered అంటే అర్థం ఏంటి? సేమ్ మార్కెట్ ప్రైస్లోనే అమ్మి ఉంటే ప్రాఫిట్ ఎంత వచ్చేది. సో ఇందాక చేసినట్టు చేద్దామా? ఏం రాయాలి? ఫస్ట్ కాస్ట్ ప్రైస్ రాసుకోండి, మార్కెట్ ప్రైస్ రాసుకోండి, సెల్లింగ్ ప్రైస్ రాసుకోండి. ఏం చెప్తున్నాడు వాడు? 10% డిస్కౌంట్లో అమ్మాడు. 10% అంటే ఇక్కడ నేను 10 వేస్తాను, ఇక్కడేమో 9 వేస్తాను. 10% మళ్ళీ రాస్తున్నాను చూడండి. 10% ఈజ్ 1/10. సో ఇది మనకి మార్కప్ ప్రైస్ అయితే 1 అనేది డిస్కౌంట్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? మార్కప్ ప్రైస్లోంచి 1 డిస్కౌంట్ తీసేస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైస్. ఇది 9 అవుతుంది. సో దీన్ని ఉపయోగించి నేను 10, 9 రాసేసాను. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? అండ్ ప్రాఫిట్ ఆఫ్ 20%. 20% ఈజ్ 1/5. 20% 1/5 కాబట్టి 5 అనేది సిపి అయితే ఎస్పీ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఎస్పీ అనేది 6 అవుతుంది. 5 + 1 కదా. సో ఇక్కడ 5 వేసేసుకొని మనం ఇక్కడ 6 వేసేసుకుందాము. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎస్పీలు ఈక్వల్ చేయాలి. ఎస్పీలు ఈక్వల్ చేయాలంటే 9కి 6కి ఏంటి? ఎల్సిఎం 18. 9 × 2 6 × 3. సో ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ ఇంటూ 3. సో దిస్ బికమ్స్ 15 అండ్ దిస్ బికమ్స్ 20. ఇదేమో 20. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి? ఈ 15కి 20 ఎంత ఎక్కువ? 5 ఎక్కువ. విచ్ మీన్స్ 5/15 × 100. 5/15 అంటే ఎంత? 1/3. 1/3 అంటే 33.33%. ఆన్సర్ ఈస్ 33.33%. ఎంత ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు చూస్తున్నారా? అబ్జర్వ్ చేస్తున్నారా? చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. బై యూజింగ్ ఫ్రాక్షన్స్ యూ ఫిల్ ది టేబుల్ విత్ సింప్లర్ నెంబర్స్. సింప్లర్ నెంబర్స్తో నింపి ఎస్పీలు ఈక్వల్ చేసి సిపికి ఎంపీకి మధ్య ఉన్న రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే వీఆర్ డన్ అండ్ డస్టెడ్. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ బట్టి మనం చేసుకుంటే అయిపోతుంది. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. బై వాట్ పర్సంటేజ్ మస్ట్ ది కాస్ట్ ఆఫ్ అన్ ఐటమ్ బి మార్క్డ్ అప్? అర్థమవుతుందా? మార్కప్ ఎంత పర్సంటేజ్ చేయాలి సో దట్ ఈవెన్ ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ద సేమ్ అమౌంట్ ఈస్ రియలైజ్డ్ యాజ్ బిఫోర్ మార్కప్ అండ్ డిస్కౌంట్. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఇది చూడగానే పెట్టొచ్చు, కానీ జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను ఒక స్టెప్ వేస్తాను, తర్వాత చూడగానే ఎలా చెప్పొచ్చో కూడా చెప్తాను. ఇక్కడ ఏమంటున్నానంటే 20% అని చెప్పి రాశారుగా. 20% అర్థం ఏంటి? 1/5 కదా. 20% డిస్కౌంట్ కదా. సో 5 అనేది మార్కప్ ప్రైస్ అయితే ₹1 దానిపైన డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ 4 అవుతుంది. వాడు ఏమంటున్నాడు? మనం బై వాట్ పర్సంటేజ్ మస్ట్ ద కాస్ట్ ఆఫ్ అన్ ఐటమ్ బి మార్క్డ్ అప్ సో దట్ ఈవెన్ ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ద సేమ్ అమౌంట్ ఈజ్ రియలైజ్డ్. అంటే అర్థం ఏంటి? మార్కప్ చేయడానికి డిస్కౌంట్ ఇవ్వడానికి ముందు ఎంతైతే ఉండేదో అదే అమౌంట్ ఫైనల్గా వస్తుంది అన్నాడు. అదే అమౌంట్ ఫైనల్గా అంటే 4. సో కాస్ట్ ప్రైస్ కూడా 4. మీకు అర్థమైంది పాయింట్? ఇక్కడ కాస్ట్ ప్రైస్ కూడా 4. ఎందుకని? యాజ్ బిఫోర్ మార్కప్ అండ్ డిస్కౌంట్. ఇప్పుడు ఈ ప్రైస్ ఉంది, ఈ ప్రైస్ ఉంది, ఇక్కడ ఎక్స్ అనుకోండి. దీన్ని మార్కప్ చేసి డిస్కౌంట్ చేస్తే ఎంత వచ్చిందో అదే ఒరిజినల్గా ఉండాలి, లేదా ఇక్కడ ఏదైతే ఉందో అదే ఫైనల్గా రావాలి అంటున్నాడు. మళ్ళీ చెప్తా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకుంటే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏమంటాడంటే యూ టేక్ సమ్ అమౌంట్, దీన్ని నువ్వు మార్కప్ చేసావు అండ్ డిస్కౌంట్ చేసావు, ఫైనల్గా ఇదే అమౌంట్ రావాలి అంటున్నాడు. దట్ ఈస్ వాట్ హీ ఈస్ సేయింగ్. ఈవెన్ ఆఫ్టర్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20% ద సేమ్ అమౌంట్ ఈజ్ రియలైజ్డ్ యాజ్ బిఫోర్ మార్కప్ అండ్ డిస్కౌంట్. మార్కప్కి డిస్కౌంట్కి ముందు ఎంతైతే ఉండేదో అదే అమౌంట్. మార్కప్కి డిస్కౌంట్కి ముందు ఉండే అమౌంట్ ఏంటి? కాస్ట్ ప్రైసే కదా. కాస్ట్ ప్రైస్ని మనం మార్కప్ చేస్తాం, తర్వాత డిస్కౌంట్ చేస్తాం, అదే అమౌంట్ రావాలి. మరి ఎక్స్ ప్లేస్ ఇక్కడ 4 ఉంది కాబట్టి యువర్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్సో 4. మరి దీని ఆన్సర్ ఏంటి? కాస్ట్ ప్రైస్ 4, మార్కప్ ప్రైస్ ఏమో 5. ఎంత మార్కప్ చేస్తాం? 1 చేస్తాం. 1/4 25%. యువర్ ఆన్సర్ ఈజ్ 25% కదా. మరి ఇందాక సార్ మీరు ఒక్క స్టెప్లో చెప్పేస్తానన్నారు, క్వశ్చన్ ఇంత రాయకుండా చెప్పేస్తున్నారు అని. ఎస్, మీకు పర్సంటేజెస్ చాప్టర్లో ఒక ప్యాటర్న్ చెప్పాను. 20% రిడక్షన్ కరస్పాండ్స్ టు 25% ఇంక్రీజ్. గుర్తుందా? 1/4 ఇంక్రీజ్ కరస్పాండ్స్ టు 1/5 రిడక్షన్. మరి ఇక్కడ 20% డిస్కౌంట్ కరస్పాండ్స్ టు 25% మార్కప్. అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సేమ్. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నారు కాబట్టి
ఒక వస్తువుని ఎంత పెంచితే 20% తగ్గిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ అమౌంటే వస్తుందని అడిగాడు. మరి 20% తగ్గిన తర్వాత సేమ్ అమౌంట్ రావాలంటే ఎంత పెంచి ఉండాలి? 25%. ఇప్పుడు స్టార్టింగ్లో పర్సంటేజెస్లో సెకండ్ లెసన్లో చెప్పాను ప్యాటర్న్. 1/4 ఇంక్రీజ్ కరస్పాండ్స్ టు 1/5 డిక్రీజ్, లేదా 25% ఇంక్రీజ్ కరస్పాండ్స్ టు 20% డిక్రీజ్. అలాగే 1/5 ఇంక్రీజ్ కరస్పాండ్స్ టు 1/6 డిక్రీజ్. అంటే 20% ఇంక్రీజ్ చేసామనుకోండి ఒక నెంబర్ని, మళ్ళీ పాత నెంబరే రావాలంటే ఎంత తగ్గించాలి? 16.67% తగ్గించాలి. అంటే 1/6 తగ్గించాలి. అదే 16.67% పెంచామనుకోండి, మళ్ళీ పాత నెంబర్ రావాలంటే 14.28% తగ్గించాలి. అంటే 1/7 తగ్గించాలి కదా. ఇది మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. అదే లాజిక్ వాడితే 20% డిస్కౌంట్కి కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఎంత? 25% మార్కప్. సో యువర్ ఆన్సర్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ 25% అని మనం పెట్టచ్చు. ఫస్ట్ నుంచి మీరు ప్రతి లెసన్ చూసుకుంటూ వస్తే ప్రీవియస్ లెసన్స్లో నేను చెప్పిన మెథడ్స్ మళ్ళీ ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి పర్సంటేజెస్ చాప్టర్ కంప్లీట్గా మీరు వింటే ఇది చాలా ఈజీగా మీరు చేసేయగలుగుతారు. Hema purchased an article for rupees 32,760 by getting a discount of 30% on the marked price. Okay, which itself is 180% of the cost price. ఇక్కడ వాల్యూలని ఇచ్చేసారు క్లియర్గా. సో సిపి, ఎంపీ, ఎస్పి. సో సిపి 100 అనుకుంటే ఎంపీ 180% ఆఫ్ దట్. సో 180 అవుతుంది. ఎస్పీ ఎంత? 30% డిస్కౌంట్. 180 మీద 30% ఎంత? 54 రూపాయలు కదా. 54 తీస్తే ఎంత అవుతుంది? 126. కొంచెం ప్రతిదానికి ఫార్ములా వేయక్కర్లేదమ్మా. మార్కెట్ ప్రైస్ 30% డిస్కౌంట్ అన్నాడు. 30% ఆఫ్ 180 ఎంత? 0 0 100 పోతాయి. 18 3 54. 180లో 54 తీస్తే 126 అయిపోయిందా? ఇది కదా. అయితే దీని వాల్యూ ఎంతనిచ్చాడు? 32760 అని ఇచ్చాడు. దీని వాల్యూ 32760 అని ఇచ్చాడు. ఎందుకంటే తను ఆ ప్రైస్కి కొనింది కాబట్టి. అయితే ఏమంటున్నాడు? అట్ వాట్ ప్రైస్ షుడ్ ద షాప్ కీపర్ హ్యావ్ సోల్డ్ ఇట్ టు గెయిన్ 40%. మరి 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే ఇది SP1 అనుకోండి, SP2 40% అంటే 140. 140కి రావాలంటే ఎంత కమ్మి ఉండాలి? అంతే. సో 126కి 32760 అయితే 140కి ఎంత? మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ 14 ఎక్కం, 14 ఎక్కం, 14 9లు, 14 10లు అయిపోయిందా? 9 తెగిపోతుంది చూడండి. 9 2s, 9 3s 27, 27 అంటే 55 మిగులుతుంది, 57, 9 6 54, 36 అవుతుంది, 9 4s 36, 3640 ఇంటూ 10, 36400 ఈజ్ యువర్ ఆన్సర్. సో సింగిల్ స్టెప్లో మనం సాల్వ్ చేసాం. సో యూ టేక్ 100, 180 ఈజ్ యువర్ మార్కప్ ప్రైస్. దానిపైన నువ్వు 30% డిస్కౌంట్ ఇస్తే 126, దాని వాల్యూ వాడి లెక్కలో 32,760 అని ఇచ్చాడు. కానీ 140% ప్రాఫిట్ రావాలంటే అంటే 140, 126 32,760 అయితే 140 ఎంత? యూ జస్ట్ డూ దట్ మ్యాథ్ అండ్ యూ గెట్ ది ఆన్సర్ యాజ్ 36,400. సింపుల్ ఈజీ క్వశ్చన్. చూడడానికి పెద్దదే కానీ చాలా ఈజీగా క్షణాల్లో మనం చేసేయచ్చు. ఎస్టర్డే ఏ ట్రేడర్ సోల్డ్ అన్ ఆర్టికల్ బై అలోయింగ్ 25% డిస్కౌంట్. నిన్న ఒక 25% డిస్కౌంట్కి ట్రేడర్ అమ్మాడు. టుడే హీ సోల్డ్ అనదర్ ఆర్టికల్, another unit of same article by allowing a 35% discount and earned 203 less. ఓకేనా? సో నిన్నటిది 100 రూపాయలు అనుకుందాము, 25% డిస్కౌంట్ అంటే 75కి అమ్మాడు అని అర్థం. ఈ రోజుది కూడా సేమ్ ఆర్టికల్ అన్నాడు కదా, 100 రూపాయలు అనుకుందాము, అదేమో 35% డిస్కౌంట్ అంటే 65 రూపీస్కి అమ్మినట్టు. ఫైన్. అయితే ఇప్పుడు రెండింటికి మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 10 రూపాయలు వచ్చింది. కానీ వాడేం చెప్పాడు? 203 లెస్ అన్నాడు. సో యువర్ 10 ఈజ్ ఈక్వల్ టు 203. 10 కి 203 అయింది, గుర్తుపెట్టుకోండి. హీ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 45% ఇన్ ది ఓవరాల్ ట్రాన్సాక్షన్. వాట్ వాజ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ బోత్ ఆర్టికల్స్ టేకెన్ టుగెదర్? ఓవరాల్ ట్రాన్సాక్షన్ 45% వచ్చింది, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి ఎంత వచ్చింది చెప్పండి? 75 ప్లస్ 65 ఎంత అయిందమ్మా? 140 అంతేనా? 10 అనేది 203 అయితే 140 ఎంత అవుతుంది? 140 కదా. 10 ఈక్వల్ టు 203 కదా. మరి 140 ఎంత అవుతుంది? 14 టైమ్స్, సారీ 20.3 టైమ్స్, 20.3. 10కి 20.3 వేస్తే కదా మనకి 203 వస్తుంది. అలాగే 140కి 20.3 టైమ్స్. సో 14 ఇంటూ 203. మన సెల్లింగ్ ప్రైస్ ఎంత? 14 ఇంటూ 203. కీప్ దిస్ ఇన్ మైండ్. యువర్ సెల్లింగ్ ప్రైస్ ఇవేంటిది? మార్కప్ ప్రైస్. రెండు ఆర్టికల్స్ యొక్క మార్కప్ ప్రైస్లు ఇవి.
మార్కప్ ప్రైస్లు ఇలా ఉన్నాయి, సెల్లింగ్ ప్రైస్ ఏమో 14 into 203. ఐ వాంట్ యూ టు కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, 14 into 203, జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. వేస్తున్నాను చూడండి ఇక్కడ. ఎస్పి ఎంత వచ్చింది? 14 into 203. వాడు ఏం చెప్పాడు? 45% ప్రాఫిట్. సో సిపి ఎంతో మనకు తెలియదు. 45% ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి? సిపి మనకి 45/100 కదమ్మా 45% ప్రాఫిట్ అంటే. కట్ చేద్దామా? 5 9s 5 20s. సో సిపి నీకు 20 అయితే ఎస్పి ఎంత అవుతుంది? 20 + 9 29 అవుతుంది. సిపి 20 అయితే ఎస్పి 29 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 20 అయితే 29, ఎంత అయితే 14203. ఇది మనం క్యాల్కులేట్ చేయాలి. సో 29 ఎంతలమ్మా? లెక్క వేయండి ఒకసారి. 29 7తో తెగిపోతుందా? ఎస్, 29 into 7. మరి 14 7s ఎంత? 98. 14 7 ఎంత? 98. సో మీ ఆన్సర్ ఎంత? 98 ఈజ్ యువర్ ఆన్సర్. యువర్ ఆన్సర్ ఈజ్ 98. సారీ, 98 into 20. ఐమ్ సారీ, అక్కడ మనకి 98 వచ్చింది. మరి క్రాస్ కదా, ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి. సో ఈ వాల్యూ మనకి ఎలా వస్తుంది? ఈ రెండు క్రాస్ చేయాలి కదా. సో 20 into 98 ఈజ్ యువర్ ఆన్సర్. 20 into 98 అంటే ఎంతమ్మా? 2 into 98 అంటే 1960 ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. 1960 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఓన్లీ థింగ్ ఈ లెక్కలో మనం చూడాల్సిందంతా కూడా, మొదట 25% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 100 అనుకుంటే మార్కప్ ప్రైస్ 75 అయింది. తర్వాత మళ్ళీ 100 అనుకుంటే, మళ్ళీ 100 అని ఎందుకు అనుకున్నాను? ఏం చెప్పాడు? అనదర్ యూనిట్ ఆఫ్ సేమ్ ఆర్టికల్ అన్నాడు. సో కాబట్టి 65 అయింది. 2 ఆర్టికల్స్ యొక్క టోటల్ సెల్లింగ్ ప్రైస్ 140 అయింది. కానీ వాడేమంటున్నాడు? 45% ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. సో ఈ 140 కరెస్పాండ్స్ టు దిస్ 29 ఎలా వచ్చింది? 45% మనం ఫర్దర్ కట్ చేస్తే we get 9/20. 9/20 అంటే 20 ఏమో డినామినేటర్ మనకి ఎప్పుడు కాస్ట్ ప్రైస్, డినామినేటర్ కాస్ట్ ప్రైస్ వీ నో ఇట్. అండ్ ఇదేంటి? ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సిపి ప్లస్ పి విచ్ ఈస్ 29. సో ఆర్డర్లో మీరు అన్ని వీడియోస్ చూడాలి. సడన్గా ఏం చేస్తున్నారు సార్ అని డౌట్ వస్తుంది. సో ఫస్ట్ నుండి చూస్తే ఒక మెథడ్ నేను రిపీటెడ్గా వాడుతూ ఉంటాను. సో మనకి 2029 ఇది ఎంత అయితే అక్కడ 14 into 203 వస్తుంది. నెంబర్లు చక్కగా తెగిపోయాయి. ఫైనల్గా వీఆర్ గెటింగ్ 1960 యాజ్ ది ఆన్సర్. దట్స్ ఇట్ అమ్మా. చాలా ఈజీగా మనం ఈ సెషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. రిపీటెడ్గా చూస్తూ ఉండండి. దీస్ ఆర్ ద షార్టెస్ట్ ఆర్ బెస్ట్ పాసిబుల్ మెథడ్ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇంకో సెషన్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై.